మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతన సంవత్సరం వేళ నియంత్రణ రేఖ వెంబడి పాక్ డ్రోన్ కలకలం సృష్టించినట్టుగా తెలుస్తుంది. భారత గగనతలంలోకి ప్రవేశించి ఐఈడీ మాదక ద్రవ్యాలను జారవిడిచినట్లుగా మనకి సమాచారం ఉంది. ఈ క్రమంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయని అధికార వర్గాలు తెలిపినట్లుగా మీడియాతో కథనాలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాంతంలోని పాక్ డ్రోన్ చొరబడింది. దాదాపుగా 5 నిమిషాల పాటు అక్కడే చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలోనే ఐఈడీ మందుగొండు సామాగ్రి డ్రగ్స్ను జారవిడిచింది. డ్రోన్ కదలికను గుర్తించిన వెంటనే భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ నుంచి జారిపడిన వస్తువును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా ఉగ్రదాడి జరిగితే అవకాశం ఉందా అనే కోణంలో ఖాదీ కర్మదాతలో సహా పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ఈ ఘటన పూంచ్ ప్రాంతంలో జరగబోయే ఉగ్రదాడిలో భాగంగా అనుమానిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. నూతన సంవత్సరంలో పాక్ మద్దతున్న ఉగ్రవాద గ్రూపులు జమ్మూ కాశ్మీర్లో దాడికి ప్లాన్ చేశాయని గతంలో నిఘా వర్గాలు సూచించాయన్నారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి నియంత్రణ రేఖ వెంబడి గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. आज मैं ये कह रहा हूँ